మిత్రులందరికీ నమస్కారం. ఒక ముఖ్యమైన ప్రజా సమస్య మీద లక్షలాది మంది రైతు కుటుంబాలకు సంబంధించిన ఒక ప్రధానమైన సమస్య మీద ఈరోజు పార్టీ వైఖరిని, పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని చెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడేదాకా 1956 నుంచి 2014 దాకా 58 ఏళ్ల పాటు రెండు ప్రధానమైన నదులు కృష్ణ, గోదావరి, ఈ రెండింటిలో ముఖ్యంగా గోదావరి జలాల మీద తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు, తెలంగాణ రైతులది దశాబ్దాల పోరాటం. నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం అంటూ ఆనాడు ఉద్యమంలో గర్జించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న వివక్షను అడుగడుగున ఎండగట్టిన ఎన్నో సందర్భాలలో రైతులు, రైతు బిడ్డలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులు బాసర నుంచి భద్రాచలం దాకా 100 కిలోమీటర్లు గోదావరి నది ప్రవహిస్తున్న తెలంగాణ ఎడారిగా మారుతున్నదంటూ ఎన్నో సందర్భాల్లో ఉద్యమాలు కూడా సైతం చేయడం జరిగింది. కానీ ఎన్ని చేసినప్పటికీ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజల సాక్షిగా, తెలంగాణ కవుల సాక్షిగా, కళాకారుల సాక్షిగా, రచయితల సాక్షిగా, ఎన్నో ఉద్యమాల సాక్షిగా కూడా ఆనాడు వేల టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం దాదాపుగా సముద్రంలో వృధాగా కలిసిపోయిన పరిస్థితి. మాట్లాడితే చెప్పింది ఏమంటే, సముద్ర మట్టానికి పైన ఉంది తెలంగాణ, నీళ్లు కింద ఉన్నాయి, తెలంగాణ పైన ఉన్నది, కాబట్టి నీళ్లు రావు అని చెప్పి కన్నీళ్లు మాత్రమే 60 ఏళ్ళు మిగిల్చిన చరిత్ర ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు సింహభాగం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీది. గోదావరి జలాల కోసం ఆనాడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం ఎర్ర జెండా నుంచి కాషాయ జెండా దాకా అందరూ కూడా ఓట్ల యాత్రలు, పాదయాత్రలు, అన్ని రకాల యాత్రలు చేసిన వాళ్ళే గోదావరి నీళ్ళ మీద. ఇక కవులైతే ఎన్ని సందర్భాల్లో అంటే పాటలు ఎన్ని సార్లు తమ గొంతు విప్పారంటే, ఆనాడు సదాశివుడు గారు తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన సెలుక ఎడారి అంటూ ఉద్యమ కాలంలో పాటలు రాసిన, అదేవిధంగా కేసీఆర్ గారి సారథ్యంలో జలసాధన ఉద్యమంలో భాగంగా ఆనాడు ప్రతి మండలంలో బ్రిగేడియర్లను నియమించి ప్రతి మండలంలోని రైతులను, రైతు బిడ్డలను జాగృతం చేసే ప్రయత్నం చేసిన, అదేవిధంగా గద్దర్ లాంటి ప్రజాకవి కూడా గోదారమ్మ తెలంగాణను గొడ్రాలు చేసిపోయిందమ్మా, అమ్మ తెలంగాణమా మా ఆకలి కేకల గానమా అని పాడిన, అదేవిధంగా గోదావరి మీద ఆనాడు మహారాష్ట్ర బాబ్లీ లాంటి ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఆనాడు అప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చున్న పరిస్థితి కూడా మనమే గమనించినాం. ఆనాడు ఎంతోమంది వీరోచితంగా పోరాటం చేసిన మా గంగుల కమలాకర్ గారు అయితే ఆనాడు 2 సార్లు తన కాలు కూడా విరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో చివరికి కొత్త ప్రాజెక్టులు కట్టకపోగా ఉన్న శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టు కూడా ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చింది ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే జలయజ్ఞం అని ఒకటి మొదలుపెట్టినారు. ప్రాణహిత చేవెళ్ళ అని ఒక రంగుల కళ చూపెట్టి 10 ఏళ్ళు తమాషా చూసినారు. 10 ఏళ్ల పాటు కూడా ఆనాడు కేవలం ఒక ధనయజ్ఞంగా దాన్ని మార్చే ప్రయత్నం చేసినారు తప్ప ఎన్నడూ కూడా ఒక్కసారి కూడా సిన్సియర్గా చిత్తశుద్ధితో గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మలపాలైన ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ ఎన్నడూ చేయలేదు. 9 హట్టి అన్నారు, తట్టేడు మట్టి కూడా తవ్వలేదు. ఇది వాస్తవం. అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది, ఢిల్లీలో కూడా యూపీఏ గవర్నమెంటే ఉండేది. అంటే 3 చోట్ల కూడా వాళ్ళకు సానుకూలంగా, వాళ్ళకు పూర్తిగా ఒకటే పార్టీకి సంబంధించిన పెద్దలు ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా సిన్సియర్గా ప్రయత్నం చేయలేదు. కాబట్టే మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం కూడా చేసుకోక దానికి ఎత్తు ఒక సాకని, ఇంకొకటి ఒక సాకని, అంతర్రాష్ట్ర వివాదమని, నీటి లభ్యత లేదని రకరకాల మాటలు చెప్పి ఆఖరికి ఏమీ చేయకుండానే, తట్టేడు మట్టి తీయకుండా, ఒక కాలువ తవ్వకుండా, మరి మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట కాంట్రాక్టర్లకు మాత్రం అడ్డగోలుగా, 1 కాదు 2 కాదు, అడ్డగోలుగా ఆనాడు మరి వారు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి 10 ఏళ్ల పాటు
ఆనాడు టైంపాస్ చేసినారు. ఇగో ఆనాటి కాగ్ రిపోర్ట్లే సాక్ష్యం. 52,000 కోట్ల అవినీతి అని నేను చెప్పడం కాదు, ఆ రోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా వారిని తప్పుపట్టినారు. ఆనాడు 52,000 కోట్లకు సంబంధించి ఇది డెక్కన్ క్రానికల్ అనే పత్రిక రాసిన వార్త. 52,000 కోట్లు అని చెప్పి, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక జలయజ్ఞం ద మదర్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్స్ అని చెప్పి ఆనాడు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక రాసిన వార్త. అంటే ఇట్లాంటి కోకొల్లలు ఆనాడు కనీసం కాలు వదవకుండా, కనీసం తట్టడి మట్టి తీయకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట ఆనాడు ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అనే స్థాయికి ఆనాడు మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రోగ్రామ్ని ఎంత దుర్మార్గంగా నడిపినారో ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. దాన్ని సంస్థలు కూడా తప్పుపట్టినాయి. 10 ఏళ్ళు కేంద్రంలో, 10 ఏళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, 10 ఏళ్ళు మహారాష్ట్రలో ఉన్నప్పటికీ ఒక్క అనుమతి కూడా కనీసం గోదావరి మీద సాధించని దుస్థితి కాంగ్రెస్ యొక్క, ఆనాటి కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క దివాలా కోరు రాజకీయానికి నిదర్శనం అని మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఎందుకంటే నీళ్ల కోసమే జరిగిన పోరాటం కాబట్టి, నీళ్లల్లోనే నిప్పులు పుట్టించిన ఉద్యమం కాబట్టి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోదావరి నీళ్లను మన బిల్లకు మళ్లించాలనే ఒక సదుద్దేశంతో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ఆనాడు, ఎందుకంటే సిడబ్ల్యూసి స్వయంగా చెప్పింది ఈ ప్రాజెక్టు సరైన ఆలోచన కాదు అని. అందుకే కేసీఆర్ గారు నిపుణులతో, మేధావులతో, రిటైర్డ్ ఇంజనీర్లతో, సర్వీస్లో ఉన్న ఇంజనీర్లతో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో అందరితో కూడా చర్చించిన తర్వాత, వాటి నివేదికలు తీసుకున్న తర్వాతనే ఆనాడు గోదావరి నీళ్లను తెలంగాణ బిల్లుకు మళ్లించాలనే ఒక భగీరథ ప్రయత్నం ప్రారంభించినారు. అప్పటికే మహారాష్ట్ర చెప్తా ఉంది, అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తుమ్మిడిహెట్టి దగ్గర ముంపుకు గురవుతుంది మా ప్రాంతం, కాబట్టి ఒప్పుకోం అని అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఎన్నింటికి మించి సెంట్రల్ వాటర్ కమిషన్ తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదు అని స్పష్టంగా తన నివేదిక ద్వారా చెప్పింది. చెప్పడమే కాదు, ఆల్టర్నేటివ్ చూసుకోండి, ప్రత్యామ్నాయం చూసుకోండి అని స్పష్టంగా చెప్పిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు, వ్యాప్కో సర్వే, నిపుణుల సలహాలు, సంప్రదింపులు, ఇవన్నింటి తర్వాత ఆనాడు తుమ్మిడిహట్టి కంటే ఎక్కువ నీరు లభ్యత ఉండే మేడిగడ్డ వద్ద మరి నీళ్లు తీసుకోవడం మేలు అనే నిర్ణయానికి వచ్చి కాళేశ్వరం అనే ప్రాజెక్టుకు ఆనాడు శ్రీకారం చుట్టడం జరిగింది. అనేక సార్లు, ఒకసారి కాదు అనేక సార్లు పక్క రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, వారితో రాజకీయంగా వైరుధ్యం ఉన్నా అనేక సార్లు అక్కడికి పోయి మేడిగడ్డ దగ్గర మేము కట్టుకోబోతా ఉన్నాం. మరి ప్రాణహిత, గోదావరి మొత్తం అంతా కూడా అక్కడ అద్భుతమైన నీటి లభ్యత ఉన్న ప్రాంతంలో కట్టడం వల్ల మాకు లాభం జరుగుతుంది, మా రాష్ట్రానికి, అదేవిధంగా మీకు కూడా ఇబ్బంది తప్పుతుందని చెప్పి వారిని ఒప్పించి అంతర్రాష్ట్ర ఒప్పందం కూడా చేసుకొని మరి ఒక డిప్లొమసీ చూపెట్టి, ఒక వాటర్ డిప్లొమసీ అనే కొత్త ఆలోచన విధానాన్ని కూడా శ్రీకారం చుట్టి గోదావరి పైన బరాజుల నిర్మాణం చేయడం జరిగింది. పక్క రాష్ట్రంతో పంచాయతీలు పెట్టుకొని అంతర్రాష్ట్ర ఇబ్బందులు, అంతర్రాష్ట్ర వివాదాలని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టకుండా మరి ఆనాడు ఇబ్బంది పెడితే జలదౌత్యం నెరిపి మొత్తానికి అన్ని అనుమతులు కూడా సాధించి కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారిది. చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు ఈ మధ్యన, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి తెలవక, తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు కాళేశ్వరం అంటే ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం. దాంతోపాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజీవంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం. మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో, బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు, మీరు పోవడం కాదు మేమే పోతాము నల్లగొండకి, మన మేడిగడ్డకి. మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం పోతాము, సుందిల్ల పోతాము, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే 3 బరాజులు, కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు, కాళేశ్వరం అంటే 203 కిలోమీటర్ల సొరంగాలు, 203 కిలోమీటర్స్ ఆఫ్ టనల్స్,
కాళేశ్వరం అంటే 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. కాళేశ్వరం అంటే 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 240 టీఎంసీల వినియోగం. అంటే స్టోరేజ్ 141 టీఎంసీ అయితే యూటిలైజేషన్ 240 టీఎంసీలు. ఇవన్నిటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం తప్ప ఒక బరాజ్ కాదు. 1,00,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అని ఒకవైపు చెప్తూ 1,00,000 కోట్లు కొట్టుకుపోయింది అని చెప్పి ఒకవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ ఒక 3-3.5 వేల కోట్ల బరాజుని అందులో 84 పిల్లర్లుంటే 3 పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజే కొట్టుకుపోయింది అన్నట్టుగా, ఏదైతే కాళేశ్వరం మొత్తమే కొట్టుకుపోయింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో అందుకే ప్రజలకు చెప్పేది, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు. కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనల్స్, 1531 కిలోమీటర్ల కాలువలు, ఎన్నింటితో పాటు అన్నింటికి మించి 40 లక్షల పైచిలుకు ఎకరాలకు నీరిచ్చే కామధేనువు కాళేశ్వరం. కాళేశ్వరం ఇస్ నాట్ అ సింపుల్ ప్రాజెక్ట్. 88 మీటర్ల ఎత్తు నుంచి సముద్ర మట్టం మీద 88 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకి మరి గోదావరి గంగను పైకి తీసుకొని పోయే, ఏటికి ఎదురెత్తుతూ పైకి తీసుకొని పోయే ఒక బృహత్తరమైన కార్యక్రమం కాళేశ్వరం. ఇంకొక మాటలో చెప్పాలంటే తెలంగాణ టోపోగ్రఫీ తెలిసిన వారికి తెలుసు, తెలియని వారికి తెలియదు. తెలంగాణ దాదాపుగా ఒక గుడిసెలాగా ఇట్లుంటుంది. మధ్యలో హయ్యర్ ప్లాటో ఉంటే రెండు వైపులా, ఒకవైపు కృష్ణ మరొక వైపు గోదావరి. కృష్ణ 100, 110, 120 మీటర్ల స్థాయిలో కృష్ణ ప్రవహిస్తుంటే అబవ్ సీ లెవెల్. ఇంకోవైపు గోదావరి 80-90 మీటర్ల లెవెల్లో గోదావరి ప్రవహిస్తుంది. పైన హైదరాబాద్ లాంటి పట్టణం 535 మీటర్ల పైన హైదరాబాద్. కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాంతం 618 మీటర్లు. లక్ష్మీదేవిపల్లి షాద్నగర్ ఏరియాలో 650 మీటర్లు. ఇట్లా ఏటవాలుగా ఉండే ఒక పరిస్థితి తెలంగాణది. తెలంగాణ యొక్క టోపోగ్రఫీ, దాని యొక్క పరిస్థితి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకునేది ఏంటంటే, దిగువన పారుతున్న గోదావరిని ఎగువకు ఎదురెక్కించడానికి, రప్పించడానికి చేసిన భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం. తెలంగాణ రాష్ట్రానికి కామధేనువు, తెలంగాణ రైతాంగానికి కామధేనువు కాళేశ్వరం. తెలంగాణను కరువు నుంచి కూడా గట్టెక్కించే కామధేనువు కాళేశ్వరం. తాగునీటికి, సాగునీటికి, దేనికి ఇబ్బంది లేకుండా చేసే అద్భుతమైన కామధేనువు కాళేశ్వరం. ఎన్నో కేసులు వేసినారు, ఈ ప్రాజెక్టు కాకుండా చేయాలి, కేసీఆర్కు మంచి పేరు వస్తుంది, తెలంగాణ దశాబ్దాలు పడ్డ కష్టం తీరిస్తే కేసీఆర్ శాశ్వతంగా ప్రజల గుండెల్లో మిగిలిపోతాడని చెప్పి ఎన్నో కేసులు వేసిన తర్వాత కూడా వాటన్నిటిని అధిగమించి, ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా వాటన్నిటిని అధిగమించి 400 పైచిలకు అనుమతులు సాధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా, సిడబ్ల్యూసి కావచ్చు, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, ఇంకా ఇతర శాఖలు కావచ్చు, గోదావరి గంగను మన పొలాల్లో ఉప్పొంగేలాగా చేసింది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ ఆనాటి ప్రభుత్వం. మీరు ఎత్తు మీద ఉన్నారు, మీకు నీళ్లు రావు అని చెప్పి దశాబ్దాల పాటు జరిగిన దగా ఏదైతే ఉందో, మోసం ఏదైతే ఉందో, దానికి చరమగీతం పాడుతూ దానికి ముగింపు పలికి గోదావరిలో మన వాటాను మనం తీసుకునే స్థాయికి కాళేశ్వరం ప్రాజెక్టుతో మన హక్కును మనం కాపాడుకున్న మన విషయాన్ని కూడా మన రాష్ట్ర రైతాంగానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆనాడు ప్రాణహిత చేవల్ల అనే ఓ ప్రాజెక్ట్ తెలంగాణ ఉద్యమ దెబ్బకు జడిసి జలయజ్ఞంలో ఆదరబాదరగా పెట్టినారు. ప్రాణహిత నుంచి తుమ్మిడిహేటి నుంచి నీళ్లు తీసుకొస్తాం, హైదరాబాద్ పక్కనే ఉండే చేవెళ్లకు నీళ్లు తెస్తామని చెప్పి నమ్మబలికి ఆనాడు ఆదరబాదరగా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. చేస్తే 100 కిలోమీటర్ల, ఎక్కడ చేవెళ్ళ, ఎక్కడ తుమ్మిడిహేటి, ఎక్కడ కాగజ్ నగర్, అక్కడి నుంచి ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టులో ఆనాడు మరి స్టోరేజ్ కాన్సెప్టే లేదు. అంటే వరద నీటిని తీసుకొని మళ్ళీ నింపుకోవాలి, వరద కాలం 90 రోజుల, 120 రోజుల, 3 నెలల, 4 నెలల వరద వర్షాకాలంలో వచ్చినప్పుడు దాన్ని తీసుకొని నిల్వ ఉంచుకోవాలనే కాన్సెప్టే లేకుండా కేవలం 100 కిలోమీటర్లు తుమ్మిడిహేటి నుంచి, ప్రాణహిత నుంచి చేవెళ్ళకి తీసుకొచ్చే ఆనాటి ప్రాణహిత చేవెళ్ళ ప్రతిపాదనలో 16 టీఎంసీల సామర్థ్యం మాత్రమే, 16.4 టీఎంసీల రిజర్వాయర్లు మాత్రమే ఆనాడు పొందుపరచడం జరిగింది. దాన్ని పూర్తిగా సవరించి ఆనాడు, అది కూడా లేదు, నిజానికి స్టోరేజ్ కాన్సెప్టే లేదు, మన్నించాలి. అక్కడి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేస్తాం, 16.4 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసి 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పినారు తప్ప రిజర్వాయర్ కూడా ప్లాన్ చేయలేదు. కానీ ఎప్పుడైతే కాళేశ్వరాన్ని ప్రతిపాదించడం జరిగిందో కేసీఆర్ గారు, ఆ కాళేశ్వరం
ప్రాజెక్టు సమగ్ర స్వరూపమే మారి మేడిగడ్డ, అన్నారము, సుందిళ్ళ దగ్గర 3 బరాజులు, 141 టీఎంసీల సామర్థ్యం ఉన్న స్టోరేజ్ రిజర్వాయర్లు, వాటిని నీటిని లిఫ్ట్ చేయడానికి 88 మీటర్ల నుంచి 618 మీటర్లకు ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలి అంటే బాహుబలి మోటార్లు కూడా పెట్టి 139 మెగావాట్ల సామర్థ్యం ఉండే మోటార్లను కూడా పెట్టి ఒక జలధార, జీవధార తెలంగాణకు కాళేశ్వరాన్ని ఆనాడు కేసీఆర్ గారు కరువు అనేది మళ్ళీ తిరిగి మన వైపు చూడకుండా ఒక వరప్రధానిలాగా నిర్మించడం జరిగింది. కొత్త ఆయకట్టు, అదేవిధంగా స్థిరీకరించబడే ఆయకట్టు, స్టెబిలైజేషన్ అండ్ న్యూ ఆయకట్టు రెండు కలిపితే 40 లక్షల పైచీలకు ఎకరాలకు నీళ్ళిచ్చే ఒక బృహత్తరమైన తెలంగాణని సస్యశ్యామలం చేసే ఒక బృహత్తరమైన ఆలోచన కాళేశ్వరం. మరి దీన్ని కూడా కేవలం ఎప్పుడు చెప్తుంటారు పెద్దలు, ప్లాన్ ఏ ఉండాలి, ప్లాన్ బి ఉండాలి అని. అంటే ఒకవేళ ఒకటి విఫలమైనా నెక్స్ట్ ప్రత్యామ్నాయం కూడా ఉండాలని చెప్తారు. అదే పద్ధతుల్లో చాలా ఆలోచనతో తెలివిగా ఇంజనీర్లు అందరూ కూర్చొని అహోరాత్రులు శ్రమించి డిజైన్ చేసిన ప్రాజెక్టు, ప్లాన్ చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇది మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ అని మీకు తెలుసు. ప్రతిసారి మేడిగడ్డ నుంచే ఎత్తిపోయాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిసారి మేడిగడ్డ నుంచే నీళ్లు ఎత్తి ఆల్ ద వే కొండపోచమ్మ సాగర్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఒకవేళ కడెం ప్రాజెక్ట్ నుంచి కనుక ఓవర్ఫ్లో వచ్చి ఎల్లంపల్లికి వస్తే అక్కడి నుంచే నీళ్లు తీసుకోవచ్చు. లేదా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి డైరెక్ట్గా ఒకవేళ వరద వస్తే ఫ్లడ్ ఫ్లో ద్వారా మిడ్ మానేర్ నుంచి లిఫ్ట్ చేయొచ్చు. ఈ రెండూ జరగని పక్షంలో ఎప్పటికీ పెరీనియల్ సోర్స్గా కిందికి నీళ్లు పోతా ఉన్నాయి 88 మీటర్ల స్థాయి కాబట్టి అక్కడి నుంచి అవసరమైతే మరి మేడిగడ్డ నుంచి కూడా ఎత్తిపోసుకునే ఒక సౌలతు, ఒక సౌలభ్యం ఆనాడు ఈ ప్రాజెక్టులో ఇమిడి ఉన్నాయి. అంటే 3 రకాలుగా నీళ్లను లిఫ్ట్ చేసుకోవచ్చు. కడెం నుంచి ఓవర్ఫ్లో వస్తే ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకోవచ్చు. లేదా ఎస్ఆర్ఎస్పి నుంచే ఓవర్ఫ్లో ఫ్లడ్ ఫ్లో ద్వారా వస్తే మిడ్ మానేర్ నుంచే నీళ్ళు తీసుకోవచ్చు. ఈ రెండిట్లో కూడా కుదరకపోతే మేడిగడ్డ నుంచి కూడా లిఫ్ట్ చేసుకునే విధంగా ఇన్ని ఆల్టర్నేటివ్స్తో కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా, అంటే అత్యంత దుర్భిక్ష కరువు పరిస్థితి ఉన్నా కూడా మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడకూడదు, మంచినీటికి హైదరాబాద్ కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో ఆలోచనతో మనం నిర్మించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీరామ్ సాగర్ కానీ, నిజాం సాగర్ కానీ, సింగూర్ కానీ, అప్పర్ మానేర్ కానీ ఇట్లా మీడియం తరహా ప్రాజెక్టులు, మేజర్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా, వాటి ఆయకట్టును కూడా స్టెబిలైజ్ చేసే విధంగా కాళేశ్వరాన్ని డిజైన్ చేయడం జరిగింది. కొత్త ఆయకట్టు, స్టెబిలైజ్ చేసే పాత ఆయకట్టు మొత్తం కలిపితే 40 లక్షల ఎకరాలకు ఆనాడు కాళేశ్వరం ద్వారా ఎజెండా మనం ఆలోచనలో పెట్టుకున్న కార్యక్రమం. శివాలయంలాగా శిథిలమైపోయిన శ్రీరామ్ సాగర్ కూడా ఈరోజు జల కళతో జీవం పోసుకున్నది అంటే దానికి ముమ్మాటికి కారణం కాళేశ్వరమే. వరద కాలువ, ఫ్లడ్ ఫ్లో, మా కళ్ళ ముందే ఫ్లడ్ ఫ్లోలో ఒకనాడు పిల్లలు క్రికెట్ ఆడుకున్న పరిస్థితి, తుమ్మలు మొలిచిన దుస్థితి, కాకతీయ కాలువలో తుమ్మలు మొలిచిన పరిస్థితి, ఫ్లడ్ ఫ్లోలో పిల్లలు క్రికెట్ ఆడుకునే పరిస్థితి మీరు చొప్పదండిలో, అక్కడ అదేవిధంగా మన పక్కనే ఉండే కోరుట్లలో, అదేవిధంగా బోయిన్పల్లి ఆ ప్రాంతంలో మీరు పోయినట్టయితే మీకు తెలుస్తుంది పూర్వ కరీంనగర్ జిల్లాలో ఆ ఫ్లడ్ ఫ్లోని ఏ రకంగా గతంలో ఉండేదో మా కమలాకర్ గారికి ఇంకా బాగా తెలుసు. కానీ అదే వరద కాలువని ఒక రిజర్వాయర్ లాగా మార్చి దాన్ని కూడా నీటి స్టోరేజ్కి వాడుకొని దాని ద్వారా కూడా చెరువులను నింపి లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిన అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం. కాకతీయ కాలువ 6 నెలల పాటు ఆరకుండా పారి ఇవాళ చివరి మడిని కూడా తడిపింది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలుసు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం హుజూర్ నగరు, కోదాడ, ఆయన శ్రీమతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, డోర్నకల్లు, మహబూబాబాద్, కోదాడ కిందికి మనకు అక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే అవి కాళేశ్వరం నీళ్ళే అనే మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మనసు నిండా తెలుసు. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కట్టిన నాటి నుంచి నేటి వరకు ఈ టైలెండ్కి ఎప్పుడు నీళ్లు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే మనం కాళేశ్వరం మహత్యమే ఈ ప్రాంతాలన్నిటికీ నీళ్ళు అందింది అనేది, కాళేశ్వరం చలవతోనే అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా మనసు నిండా తెలుసు. కానీ బయటికి చెప్పలేకపోతూ ఉండవచ్చు, చెప్పడానికి బేసిజం అడ్డం వస్తూ ఉండవచ్చు. ఎండాకాలంలో కూడా మా నియోజకవర్గంలోని అప్పర్ మానేర్ దుంకింది అంటే మరి అది కాళేశ్వరం అలుగుబోసింది అంటే అది కాళేశ్వరం మహత్యం కాదా నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరం యొక్క మల్టీపర్పస్ అని
మల్టిపుల్ బెనిఫిట్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే కాళేశ్వరం అనేది కేవలం నీళ్లు లిఫ్ట్ చేయడమే కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాగులలో కూడా నీళ్లు పోసాం. మెదక్ జిల్లాలోని హల్దీ వాగులో, మెదక్ జిల్లాలోని ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని కూడవెల్లి వాగులో కాళేశ్వరం జలాలతో నీళ్లు నింపింది వాస్తవం కాదా? హల్దీ వాగులో నీళ్లు పోసింది వాస్తవం కాదా? కూడవెల్లి వాగులో నీళ్లు పోసింది వాస్తవం కాదా? వందల చెరువులు నింపుకున్న మాట వాస్తవం కాదా? మండు టెండల్లో చెరువులు మత్తలు దుక్కిన మాట వాస్తవం కాదా? 30 ఏండ్ల తర్వాత 40 ఏండ్ల తర్వాత నిండిన చెరువు అని ఎన్ని వార్తలు చూసినాం పత్రికల్లో. ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇవన్నీ కాళేశ్వరం సాధించిన విజయాలు కావు. నేను ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది. వర్షాలు బాగా పడ్డాయని ఒక ఆయన, లేదు బోర్వెల్లు పెరిగినాయని ఇంకొక ఆయన. బోర్వెల్లు ఎప్పుడు వేస్తారండి రైతులు? భూగర్భ జలాలు పెరిగితేనే కదా బోర్వెల్ వేసేది. భూగర్భ జలాలు పెరగకపోతే, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరగకపోతే బోర్వెల్ వేస్తారా కొత్తగా? భూగర్భ జలాలు పెరిగినాయి, చెరువులు నిండినాయి, అదేవిధంగా వాగులు నిండినాయి. కాబట్టే ఇవాళ ఈ జల విజయాలన్నీ కూడా కాళేశ్వరం పుణ్యం అనే మాట నేను తెలంగాణ రైతాంగానికి మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. కాళేశ్వరం కింద ఉండే బరాజులు, రిజర్వాయర్లు నిండిన ఫలితం, మరొక వైపు భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగిన ఫలితం. మా సిరిసిల్ల జిల్లా, మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్కడైతే మిడ్ మానేరు కాళేశ్వరంలో భాగంగా వాటర్ జంక్షన్గా మారిందో, మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్లు గ్రౌండ్ వాటర్ టేబుల్ పైకి వచ్చింది. ఇది నేను చెప్పడం కాదు. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఎక్కడైతే యువ ఐఏఎస్ అధికారులకు పాఠాలు చెప్తారో వాటర్ కాన్జర్వేషన్ మీద, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పి యువ ఐఏఎస్ అధికారులకు కూడా పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణలోని వాటర్ కాన్జర్వేషన్ కాళేశ్వరం ద్వారా సాధించిన విజయం, రిజిస్టర్ అయిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. బోర్లల్లో, బావులల్లో నీళ్ళ కొరత లేకుండా పోయింది. పాతాల గంగ పైకి వచ్చింది కాళేశ్వరం వల్ల. భూగర్భ జలాలు పైకి వచ్చిన మాట వాస్తవం. హైదరాబాద్కి మంచినీళ్ళ కరువు అనేది లేకుండా భరోసానిచ్చిన అమృత వాహిని కాళేశ్వరం. మరి దీని మీద ఇలా నోటికి వచ్చినట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మొన్న నేను చూశాను, అసెంబ్లీలో కూడా ఒక రిపోర్ట్ పెట్టినారు, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, బహుళార్థ సాధక బహుళార్థ ప్రయోజనాలు ఉండే ప్రాజెక్టులు, మల్టీపర్పస్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండే ప్రాజెక్టులు కట్టినప్పుడు, జాతి ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు కట్టినప్పుడు, మనకు తెలంగాణలో ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రత్యామ్నాయం లేదు. ఇట్లా ఉంటుంది తెలంగాణ భూభాగం. ఇక్కడ ప్రత్యామ్నాయం లేదు నీకు. ఇక్కడ మీకు వేరే ఆప్షనో వేరే ఆల్టర్నేటివ్ ఉంటే కాస్ట్ బెనిఫిట్స్ టు కాస్ట్, వయబిలిటీ అని మాట్లాడితే అర్థం ఉంటుంది. కానీ తెలంగాణలో ఆ ఆప్షనే లేదు, ఆల్టర్నేటివే లేదు. నీళ్లు కావాలి అంటే నీళ్లు ఎత్తిపోయాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. అయినా పబ్లిక్ యూటిలిటీ, ముఖ్యంగా లక్షల కోట్ల మంది ప్రజలకు సంబంధించిన వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులకు ఇవాళ కొంతమంది మాట్లాడే మాటలు వయబిలిటీ ఉందా లేదా? ఇక్కడ పాయింట్ అల్లా ఏంటంటే కాలడ్డం పెడితే నీళ్ళు వచ్చే పరిస్థితి తెలంగాణలో లేదు. మనం ప్రాజెక్టులు కట్టుకొని నీళ్ళు ఎత్తిపోసుకుంటే తప్ప తెలంగాణలో మన బీళ్ళకు నీళ్లు రావు. ఇది వాస్తవం. ఎందుకంటే మన పరిస్థితి, భౌగోళిక పరిస్థితి అట్లా ఉంది. అందుకే ఎంత ఖర్చైనా సరే ఎత్తిపోతలే శరణ్యం తప్ప వేరే మార్గమే లేదు, తెలంగాణకు ప్రత్యామ్నాయమే లేదు. ఉదాహరణకి గల్ఫ్ దేశాలు తీసుకుంటే, ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఉన్నాయి, సౌదీ అరేబియా కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, వెస్ట్ ఏషియా ఏదైతే ఉందో అక్కడ నీళ్లు లేవు, తాగునీరు లేదు. మరి తాగునీరు లేదు అని చెప్పేసి ఊరుకోము కదా. సముద్ర నీళ్ళు ఉన్నాయి పక్కన. సముద్ర నీళ్ళకి డీశాలినేషన్ చేసి, వాటిలో ఉప్పు ఏదైతే ఉంటుందో డీశాలినేషన్ చేసి ఎంత ఖర్చైనా సరే మంచినీళ్ళు తాగాల్సిందే తప్ప వేరే మార్గం అయితే లేదు కదా. ఇది వయబిలిటీ లేదు, కాస్ట్ బెనిఫిట్ రేషియో చూస్తే డీశాలినేషన్ ప్లాంట్ పనికిరాదు అంటే నీళ్ళు చచ్చిపోతారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. బీళ్లుగా మారిపోయిన తెలంగాణ పొలాలు, దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమాలు, తెలంగాణలో రైతుకు జరిగిన అన్యాయం, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఎంత ఖర్చైనా సరే ఎత్తిపోతలే శరణ్యమని ఒక కామన్ సెన్స్ ఉండే కాబట్టే, ఇంజనీర్లు చెప్పిండ్రు కాబట్టే మనం ఎత్తిపోతల పథకాలు చేసుకున్నాం. ఇవాళ దశాబ్దాల పాటు కరువు కోరల్లో చిక్కిన తెలంగాణకు ఉపశమనం లభిస్తే దాన్ని దేంతో విలువగడతారు? ఏ రకంగా దాన్ని స్టడీ చేస్తారు? ఏ రకంగా దాని లాభాన్ని అధ్యయనం చేస్తారు? కేవలం కాకి లెక్కలు వేసుకొని మాట్లాడితే సరిపోదు కదా. వాళ్ళ మరి దశాబ్దాల పాటు తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? మరి దశాబ్దాల పాటు తెలంగాణ రైతు పెట్టిన పైసలు, ఒక్కొక్క రైతు, ఒక మూషంపల్లిలో బోర్ల రామరెడ్డి గారు పెట్టిన 54 బోర్లకు పెట్టిన ఖర్చు ఎవరి ఖాతాలో వేస్తారు? దాని వయబిలిటీ ఏంది? ఈ లెక్కన తీస్తే కాస్ట్ బెనిఫిట్ అనేది ఇప్పుడు ఆ మాటకే వస్తే, కాస్ట్ బెనిఫిట్ మాటకే వస్తే, మరి అయితే దేశంలో హాస్పిటల్ కట్టకూడదు, ప్రభుత్వ ఆసుపత్రులు కట్టకూడదు. ఎందుకంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తే అందులో మీకు కనబడదు, వయబిలిటీ కనబడదు. ఐఐటీలు పెట్టకూడదు,
ఐఐఎంలు పెట్టకూడదు, ఆర్ఈసీలు పెట్టకూడదు. ఎందుకంటే వయబిలిటీ రాదు ప్రైవేట్ కాలేజీలతో. ఫర్ ప్రాఫిట్, గవర్నమెంట్ ఇస్ నాట్ అ ఫర్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్. గవర్నమెంట్ బై డెఫినేషన్ హ్యాస్ సోషల్ ఆబ్లిగేషన్స్. గవర్నమెంట్ బై డెఫినేషన్ హ్యాస్ టు ఎన్షూర్ దట్ ద మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. అత్యంత పేదరికంలో ఉన్న రైతాంగానికి సంబంధించిన ప్రాజెక్టులను ఇవాళ కాస్ట్ బెనిఫిట్ అనే కొలమానంతో చూడడం అనేది కరెక్ట్ కాదు. అందుకే నేను చేసే విజ్ఞప్తి మేధావులకి, ఎవరెవరైతే ఈరోజు కాళేశ్వరాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అని, వాళ్ళందరికీ కూడా చేసే విజ్ఞప్తి, ఆకలి కేకల తెలంగాణ ఈరోజు అన్నం గిన్నెగా మారిన మాట వాస్తవం కాదా? దేశానికి అన్నపూర్ణగా మారిన మాట వాస్తవం కాదా? 24 లక్షల టన్నుల ధాన్యం సేకరించే తెలంగాణలో ఈరోజు 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండుతున్న మాట వాస్తవం కాదా? తెలంగాణ భారతదేశానికే ధాన్య భాండాగారంగా మారిన మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం ఫలితం కాదా? ఎఫ్సిఐ ప్రొక్యూర్మెంట్ లెక్కలు, మా గతంలో సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసిన గంగుల కమలాకర్ గారు ఇక్కడే ఉన్నారు. ఎఫ్సిఐ ప్రొక్యూర్మెంట్ లెక్కలు సాక్ష్యం కాదా తెలంగాణలో కాళేశ్వరం సాధించిన విజయానికి? ఆనాడు ఎకరం 3 లక్షల రూపాయలు కూడా పలకని ధర తెలంగాణలోని భూములకు ఈరోజు 30 లక్షలైంది వాస్తవం కాదా? ఇదేం చూమ్మంతారంటే మ్యాజిక్తో అయిపోయిందా? ఇది కాళేశ్వరం జిల్లాల ఫలితం కాదా? నీళ్లు రాకుండానే, పంటలు వండకుండానే భూముల ధరలు పెరిగిపోయినాయా? ఇది తెలంగాణ రైతులకు తెలియదా? ఉమ్మడి రాష్ట్రంలో నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, సన్నాయి నొక్కులు నొక్కుతాడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 90,000 ఎకరాలకు నీళ్ళు ఇయ్యలే అని మాటలు మాట్లాడతారు. వారికి నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఎస్ఆర్ఎస్పి కట్టిన తర్వాత 11 ఏళ్లకు, ఎస్ఆర్ఎస్పి కట్టిన 11 ఏళ్లకు 25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్. 11 ఏళ్లకు 25,000 ఎకరాలకు. నాగార్జున సాగర్లో ప్రాజెక్టు కట్టిన తర్వాత 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఎస్ఆర్ఎస్పిలోనే మళ్ళీ చెప్తా, ఎస్ఆర్ఎస్పిలో 11 ఏళ్ల తర్వాత 25,000 ఎకరాలకు నీళ్ళు వస్తే, నాగార్జున సాగర్లో 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు నీళ్ళు వస్తే, కల్వకుర్తి ప్రాజెక్టులో అయితే 30 ఏళ్ల తర్వాత 13,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఇవాళ కాళేశ్వరం మీరు చూస్తే ఒక మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు, ఒక కొండపోచమ్మ సాగర్లో 15 టీఎంసీలు. ఈ రెండింటితోనే దాదాపు 2 పంటలు కలుపుకుంటే 13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి. కేవలం మీరు కాలువలు కట్టాలి, మేము రిజర్వాయర్లు కట్టినాం, మీరు ప్రవాహ కాలువలు కట్టి డిస్ట్రిబ్యూషన్ కాలువలు కడితే బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు మొత్తం అసలు పని మేము చేసినాం. మీరు చేయవలసిందల్లా కొసరు పని, కొద్దిగా పని. దాన్ని చేయకుండా బదనాం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మరి వారిని నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. కానీ ఇన్ని తప్పుడు లెక్కలు చెప్పినా కాళేశ్వరంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే శాసనసభలో ఇచ్చిన నివేదిక చూస్తే దాని ప్రకారం కూడా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయని వాళ్ళే చెప్పారు. స్టెబిలైజేషన్ అండ్ కొత్త ఆయకట్టు చూస్తే 20 lakh acres నీళ్ళు ఇచ్చాము అని వాళ్ళే ఒప్పుకున్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ చెలో మేడిగడ్డ అనే ప్రోగ్రాం ఏదైతే మేము తీసుకున్నామో, మన మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక 150 నుంచి 200 మందిమి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, మొదటి రోజు మేడిగడ్డ పోతాం. ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొక్కసారి ఆవిష్కృతం చేస్తూ, వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం. సరే, ఇప్పుడు జరుగుతున్న కుట్ర గురించి కూడా మీకు చెప్పవలసిన బాధ్యత, ప్రజలకు కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. ఎస్, దురదృష్టవశాత్తు మేడిగడ్డ బరాజులో 2-3 పియర్లకు నవంబర్ మాసంలో పగుళ్ళు వచ్చినాయి. కానీ ఇదేం మొదటిసారి కాదండి, ఇదేదో చరిత్రలో ఎన్నడూ జరగంది, ఏదో మొదటిసారి జరిగింది కాదు. ఇది ఫరక్కా బ్యారేజ్ వెస్ట్ బెంగాల్లో ఫరక్కా బ్యారేజ్లో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే బ్రిడ్జ్ కొలాప్స్ అయింది. అక్కడ 3 చనిపోయారు, 2 చనిపోయారు. తర్వాత దాన్ని తిరిగి మరి వాళ్ళే పునర్నిర్మాణం చేసినారు. అదేవిధంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడెం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా మొత్తంగా ఆనాడు కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన పరిస్థితి 1950 దశకంలో. మా అక్క గుర్తు చేస్తూ ఉంది, గుండ్లవాగు, ములుగు నియోజకవర్గం, గోవిందరావుపేట మండలం, గుండ్లవాగు అని ప్రాజెక్ట్ కట్టినారు. మా రమణారెడ్డి గారు కూడా చెప్తా ఉండే, ఇప్పుడే సత్యవతి గారు కూడా చెప్తా ఉండే. 2006-7 ప్రాంతంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దానికి మరి పునాది రాయి వేస్తే
ఆ రోజు సంవత్సరం తిరగకుండానే 2 సార్లు కొట్టుకుపోయింది, ఒకసారి కాదు. గుండ్లవాగు ప్రాజెక్టు ఇది వాస్తవం కాదా? ఈరోజు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఆ రోజు అప్పుడు ఓడిపోయి ఉన్నారు, శాసనసభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. వారు వరంగల్ నుంచి గుండ్లవాగు ప్రాజెక్టు దాకా గోవిందరావుపేట దాకా పాదయాత్ర చేసి ధర్నాలు చేసి నాన్న రాద్ధాంతం చేసిన మాట వాస్తవం కాదా? ఇది మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదా? ఇదేమైనా కొత్త? మూసీ ప్రాజెక్టుకు గేట్లు కొట్టుకపోలేదా? పులిచింతలలో సమస్యలు రాలేదా? ప్రకాశం బరాజులో సమస్యలు రాలేదా? ధవళేశ్వరంలో సమస్యలు రాలేదా? ఈ దేశంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎక్కడన్నా సమస్యలు వస్తే వాటిని ఎట్లా పరిష్కరించాలనే ఓర్పు నేర్పు ఉండాలా? 1950వ దశకంలో ఇప్పుడే నేను చెప్పినట్టు కడెం మొదటి వరదకే మొత్తం కొట్టుకుపోయింది 57లో. మళ్ళీ పునర్నిర్మాణం చేసినారు ప్రభుత్వ ఖర్చుతో. గత ఏడాది కూడా ఓవర్ఫ్లో వచ్చి దాదాపు కొట్టుకుపోయినంత పని అయింది కడెం ప్రాజెక్ట్. కానీ మేమేం నిందించలేదే, కడెం కట్టిన వాళ్ళదే తప్పు అని ఈరోజు మేము నిందించలేదు. దేవాదులలో పైప్ లైన్లు, గూడెం లిఫ్ట్ పైప్ లైన్లు మోటార్ లాంచ్ చేస్తే పటాకుల్లాగా పేలిపోయినాయి. ఒకసారి కాదు, 4-5 సార్లు జరిగింది. కానీ ఎప్పటికప్పుడు అప్పుడున్న ప్రభుత్వం దాన్ని పునరుద్ధరిస్తూ పోయింది. దేవాదుల ఫేజ్ 3లో టనల్ మొత్తం కూలిపోయింది. టనల్ పునరుద్ధరించడానికి ప్రయత్నం చేసినాం మా ప్రభుత్వం వచ్చినాక, కానీ అది సాధ్యం కాదు. దానివల్ల రామప్ప దేవాలయానికి కూడా ముప్పు వస్తుంది అంటే ప్రత్యామ్నాయంగా టనల్ని వదిలేసి ఇక పోయిన ఖర్చు పోయింది, అన్ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి వదిలేసి పైప్ లైన్ నిర్మాణం కూడా ప్రత్యామ్నాయంగా చేయడం జరిగింది. మూసీ గేట్లు కొట్టుకుపోయినాయి, ఇప్పుడే నేను చెప్పినట్టు. సింగూరు డ్యామ్ గేట్లు కూడా కొట్టుకుపోయినాయి. దామోదర రాజనరసింహ గారి జిల్లా, ఆయన కాన్స్టిట్యున్సీ. ములుగులో ఇప్పుడే నేను చెప్పినట్టు అక్కడ గుండ్లవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది. నిజామాబాద్ జిల్లాలో కౌలాసనాల మట్టికట్ట మొత్తం కొట్టుకుపోయింది. వరంగల్ జిల్లాలో ఆనాడు పాలెం వాగు కడితే 2 సార్లు మట్టికట్ట కొట్టుకుపోలేదా? మా ప్రభుత్వం ఎన్నడో కట్టిన సర్ఫేస్ వేర్ని గార్జ్లోకి మార్చిన తర్వాత మళ్ళీ ఆ డ్యామ్ నిలబడ్డది తప్ప మొత్తం ఇది కొట్టుకుపోలేదా? వరంగల్ జిల్లాలో పాలెం ప్రాజెక్టు. ఇక వేరే రాష్ట్రాల్లో అయితే లెక్కలేదు. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన మన రాష్ట్రంలో ఉంది. వేరే రాష్ట్రాల్లో గుజరాత్లో మత్సు అనే డ్యాంలో 79లో కూలిపోతే 2000 మంది చనిపోయినారు. మత్సు అనే డ్యామ్ గుజరాత్లో 1979లో కూలిపోతే 2000 మంది మరణించిన ఒక దుర్ఘటన కూడా మన దేశంలోనే జరిగింది. కడప జిల్లాలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి డ్యామ్ను 2005-6లో తొలిసారి నింపినారు. 2022లో లీకేజ్ వచ్చింది. దానికి మళ్ళీ రిపేర్ చేసి వాళ్ళు నడుపుతూ ఉన్నారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ కూడా దెబ్బతింటే దాన్ని కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు. సిక్కింలో, వెస్ట్ బెంగాల్లో తీస్తా నది మీద గత ఏడాది వరదలకు అక్కడ డ్యామ్లు దెబ్బతిన్నాయి. సౌత్ లోనక్ గ్లేషియల్ చెరువు మొత్తంగా తీస్తా డ్యామ్కు దానికి పొంగడంతో అక్కడ కూడా నష్టం వచ్చింది. అస్సాంలో ఇట్లా చాలా ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇవాళ మేడిగడ్డలో ఒక చిన్న ప్రమాదం జరిగింది. సింపుల్గా కాఫర్ డ్యామ్ కట్టి దాన్ని రిపేర్ చేయొచ్చు. ఇది నేను చెప్పట్లా. ఇది ఒక కాఫర్ డ్యామ్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. నీళ్లు రాకుండా ఎక్కడైతే ఏ పిల్లర్ల దగ్గర అయితే ఇబ్బంది అయిందో అక్కడ నీళ్లు రాకుండా ఒక కాఫర్ డ్యామ్ కట్టి అటు నీరు రాకుండా చేసి దాన్ని రిపేర్ చేసి 84 పియర్లుండే మేడిగడ్డలో 3 పిల్లర్లలో ఒక బ్లాక్లో ప్రమాదం జరిగితే ఆ బ్లాక్ కాడికి నీళ్లు రాకుండా చేసి అక్కడ రిపేర్ చేయొచ్చు, వేగంగా చేయొచ్చు, 2 నెలల్లో పూర్తి చేయొచ్చు. రాబోయే వర్షాకాలం లోపల పూర్తి చేసి, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉన్నది చూడండి. అండర్ కన్స్ట్రక్షన్ బరాజులు ఇట్లే కడతారు, నీళ్లు రాకుండా చేసి ఎక్కడికక్కడ పిల్లర్లు వేసి సింపుల్గా చేస్తారు. దీనికి ఇదేదో జరగకూడదు జరిగిపోయిందని, శ్వేతపత్రం అని, ఇదని అదని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో, మేము అనేదల్లా ఒకటే. ఈ దేశంలో గతంలో కూడా సాగునీటి ప్రాజెక్టులో అనేక ప్రమాదాలు జరిగినాయి. ఇదేం మొదటిది కాదు, ఇదేం చివరిదని కోరుకుంటున్నాను నేను, కానీ ఇదే మొదటిదైతే కాదు. జాబితా చాలా పెద్దగా ఉంది. ఎక్కడ ఏ బరాజ్లో ఏ సమస్య వచ్చినా, ఏ డ్యాంలో ఏ సమస్య వచ్చినా అక్కడ మరమ్మతులు చేయడం, విచారణ జరిపించడం, తప్పెవరిదన్నా ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది సాధారణంగా ఏ ప్రభుత్వమైనా చేయాల్సిన పని. మేడిగడ్డలో జరిగిన దాని మీద కూడా మేము కోరుతున్నాం. శాసనసభలో కోరాము, ఇక్కడ కూడా కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, విచారణ జరిపించండి. బాధ్యులు ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద చర్య తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు జ్యుడిషియల్ కమిషన్ అన్నారు, ఇంకేదో కమిటీ అన్నారు, మేము దాన్ని వ్యతిరేకించడం లేదు. నిక్షేపంగా మీరు విచారణ జరిపించండి, తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. హయ్యెస్ట్ వరద వచ్చింది గోదావరిలో లాస్ట్ సీజన్లో. దాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. మరి తర్వాత మెయింటెనెన్స్ లోపించడమో ఇంకోటో దేనివల్లనో మొత్తానికైతే నష్టం జరిగింది. అదేంటో విచారణలో తేలుతుంది, ఎందువల్ల జరిగింది అనేది విచారణలో తేలుతుంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే. రాజకీయ వైరుధ్యాలు, రాజకీయ పంతాలు ఎన్ని ఉన్నా
రైతుల ప్రయోజనాలు మనందరికీ, రాష్ట్ర ప్రయోజనాలు మనందరికీ ముఖ్యం. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది, డిమాండ్ చేసేది, మీరు దయచేసి వెంటనే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి, చేసి మరి మరమ్మతులు చేయండి. వీలైనంత త్వరగా, అన్ని పంపులు చాలు చేయలేకపోతే కనీసం ఒక పంపన్న చాలు చేయండి. వెంటనే రిపేర్ చేసి ఒక పంపన్న స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి రాబోయే, మరి మాకు ఉన్న సమాచారం ప్రకారం కొంతమంది ఇరిగేషన్ అధికారులు కూడా మరి రైతులకు చెప్తా ఉన్నారు, అక్కడక్కడ ఏప్రిల్ మాసంలో, మే మాసంలో, జూన్ మాసంలో మంచినీళ్ళకే గోస ఉంటుంది, మీకేడికెళ్ళి నీళ్ళు ఇస్తాం, మీ పంటలకి నీళ్ళు ఇవ్వలేమని కూడా చెప్తా ఉన్నారంట. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, మీరు దయచేసి రాజకీయ పంచాయతీలు పెట్టండి, గొడవ చేయండి, మమ్మల్ని బదనాం చేయండి, మా మీద కోపం ఉంటే తీర్చుకోండి, అభ్యంతరం లేదు. కానీ మా మీద కోపం రైతుల మీద తీయకండి, మా మీద కోపం తెలంగాణ రాష్ట్రం మీద తీయకండి. చేయాల్సిన పని చేయకుండా శ్వేతపత్రాలు, ఇంకా పవర్ పాయింట్లు, ప్రాజెక్టు విజిట్లు అని దుమ్మెత్తిపోసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు అనే మాట కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిన్న డ్యామేజీని భూతద్దంలో పెట్టి చూపెట్టి, చిన్న డ్యామేజీని నేను కేర్ఫుల్గానే వాడుతున్నాను. ఎందుకంటే 3 రిజర్వాయర్లు, 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజులో 84 పియర్లలో 3 పియర్ల కాడ సమస్య వస్తే దాన్ని భూతద్దంలో పెట్టి మొత్తం ప్రాజెక్టే కొట్టుకపోతుందన్న స్థాయిలో ఇవాళ పొలిటికల్ మైలేజ్ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దయచేసి దీన్ని మానుకోండి అని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మాట్లాడితే ఒకటే మాట, ఒకటే దుష్ప్రచారం వాట్సాప్లలో, సోషల్ మీడియాలో. బరాజ్ మొత్తం పోతుంది, బరాజ్ కొట్టుకపోతుంది, ఒక బరాజ్లో మూడు పిల్లర్లకు పగుళ్ళు పడితే మొత్తం 1,00,000 కోట్లు వేస్ట్ అయింది. ఈ రకమైన చిల్లర ప్రచారం ఏదైతే ఉందో మానుకుంటే, ఈ పచ్చి అబద్ధాలు మానుకుంటే ప్రభుత్వానికే మంచిది. ఈ అబద్ధపు దుర్మార్గాలతో ఎక్కువ రోజులు నెట్టుకరాలేరన్న మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాకపోతే మాకైతే అనుమానం ఉంది, రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న ఆలోచనలు, ఆయన చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నట్టుగా మేము అనుకుంటా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోవాలి అంటే 3 బరాజులు కొట్టుకపోవాలి అనే ఆలోచన, అనే దుర్బుద్ధి, ఒక కుట్ర ప్రభుత్వమే చేస్తున్నట్టుగా నేనైతే భావిస్తాను. 3 బరాజులు కొట్టుకపోవాలి, ఈ లోపల అవసరమైతే ఇప్పుడు దాన్ని రిపేర్ చేయకుండా అట్లే వదిలేసి వర్షాకాలంలో వరద వస్తే 3 కొట్టుకపోయి చూసినావా కేసీఆర్ గట్టినే అన్ని కొట్టుకపోయినాయి అని చెప్పాలనే ఒక చిల్లర ఆలోచన కూడా కనబడుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు మరమ్మతులు చేయం, నీళ్లు నింపం అని చెప్పడం వెనుక కుట్ర కాకపోతే మరేందో తెలంగాణ రైతులు కూడా ఆలోచించాలి. ప్రజాధనంతో కట్టిన ఈ బరాజ్ మరి ఒక చోట 84 పిల్లర్లు ఉన్న దానిలో 3 చోట్ల 3 పిల్లర్లలో ప్రాబ్లం వస్తే మీరు రిపేర్ చేయించండి, అవకాశం ఉంది. ఇంజనీరింగ్ నిపుణులను పంపించండి, ఇబ్బంది ఉంటే ప్రజలకు చెప్పండి. కానీ సోషల్ మీడియాలో చిల్లర ప్రచారాలు చేయకండి. కేవలం మీ క్షుద్ర రాజకీయాల కోసం, మీ రాజకీయ లాభం కోసం మేడిగడ్డను బలి చేయాలి అనే ఆలోచన ఏదైతుందో దీన్ని మానుకోండి. రైతులకు నీళ్ళు ఎట్లిద్దామో ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మేడిగడ్డకు విజిట్లు ఇవన్నీ అయిపోయినాయి. మీరు చెప్పాల్సిందంతా అయిపోయింది. కొత్తగా ప్రజలకు కూడా బోరు కొడుతుంది, ఎందుకంటే ఇంకా ఆ విలేకరులు కూడా బోరు కొడుతుండొచ్చు ఇప్పటికీ, ఎందుకంటే విని బోరు కొడుతుండొచ్చు. కాబట్టి మీరు దయచేసి దీని నుంచి ఉపశమనం ఏంది, అల్టిమేట్ పరిష్కారం ఏంది అది చెప్పండి. అది చెప్పకుండా ఇవాళ కమిటీలని, రిపోర్ట్లని కాలయాపన చేస్తే అది మంచిది కాదు. తక్షణమే మరమ్మతులకు మీరు ఆదేశించండి. మీరు తప్పకుండా వానాకాలం రాకముందే, మేడిగడ్డ నీలపాలు కాకముందే మేల్కోండి. రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాజకీయ వైరుధ్యాలు పక్కన పెట్టి ముందుకు రావాలని కోరుతా ఉన్నా. కక్షపూరితమైన వైఖరి మానేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అదే మాదిరిగా మరి ఇంకొక మాట కూడా చివరిగా నేను ముగిస్తాను. ఇక అయిపోయింది, మీరు చేయాల్సిన కార్యక్రమం అంతా జరిగిపోయింది. కాగ్ రిపోర్ట్ అన్నారు, వయబిలిటీ అన్నారు, కాస్ట్ అన్నారు, బెనిఫిట్ అన్నారు, మొత్తం ప్రాజెక్టు కొట్టుకపోతుందనే దుష్ప్రచారం, మీకు అనుకూలంగా ఉండే పత్రికల్లో నానా వార్తలు అవన్నీ చేసినారు కదా. చాలు. మీరు చేయవలసింది ఇప్పుడు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ మీద ప్రేమ ఉంటే రిపేరు చేసి మేడిగడ్డ బరాజ్ను వెంటనే కనీసం ఒక పంపన్న ఆన్ చేసి నీళ్ళు ఎత్తిపోసి మరి రాబోయే రోజుల్లో పంటలు ఎండకుండా, మంచినీటికి సమస్య కాకుండా, హైదరాబాద్ కూడా డ్రింకింగ్ వాటర్కి సమస్య కాకుండా చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొక్కసారి మీ అందరికి కూడా నా విజ్ఞప్తి ఏమంటే, మరి 1 మార్చి నాడు దయచేసి మీడియాని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు కూడా రండి. మీకు కూడా యాక్చువల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని మీకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తాం. మీరు కూడా రావాలి. మీరు కూడా మేడిగడ్డ 88 మీటర్ల నుంచి మొదలు పెడితే 618 మీటర్ల దాకా మీకు చూపెడతాం. అక్కడి నుంచి ఇక్కడ వరకు నీళ్లు
ఎట్లా పైకి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, ఎట్లా తెలంగాణ ఇవాళ 3.5 కోట్ల ధాన్యం పండించే స్థాయికి చేరుకుంది, ఎట్లా భూగర్భ జలాలు పెరిగినాయి, ఎట్లా చెరువులు నింపినాం, ఎట్లా సమర్థవంతంగా తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేసినామో ఇవన్నీ కూడా మీకు చూపెడతాం. ఇవాళ చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని కూడా తప్పకుండా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చివరిగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని, చిల్లర ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కూడా కాళేశ్వరం యొక్క వాస్తవాలు, సమగ్ర స్వరూపాన్ని కూడా మీకు కూడా నివేదిక అందజేస్తాం అందరికీ. దయచేసి ఇందులో అన్ని కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది ఏమంటారు, ఇవి కూడా మీ అందరు కూడా అందజేస్తాం, మా టీం అందజేస్తుంది. తప్పకుండా దీన్ని కూడా మీరు అధ్యయనం చేయాలని చెప్పి కూడా వాళ్ళు చేస్తున్న విష ప్రచారం, వాస్తవాలు ఏంది ఇవన్నీ కూడా తెలియజేస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, మార్చి 1 నాడు మేడిగడ్డకి మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు మార్చి 1వ తారీఖు నాడు, ఏ వారం 1వ తారీఖు, మార్చి 1వ తారీఖు నాడు వెళ్తాము. వెళ్ళి ఇక్కడ తెలంగాణ భవన్ నుంచే స్టార్ట్ అవుతాము అందరం కూడా కలిసి. మరి అందరం కూడా మేడిగడ్డ నుంచి మొదలుపెట్టి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మొత్తం మీరు అధ్యయనం చేయాలంటే కనీసం వారం రోజులు పడుతుంది కదా. మీరు కూడా మరి తట్టాబుట్ట అన్ని చదువుకొని బిస్తరాన్ని కట్టుకొని వస్తేనే వారం రోజులు పడుతుంది. కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు ఒక చిన్న బరాజ్ కాదు కదా, పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొంత 1 వీక్ 10 డేస్ పట్టినా సరే సమగ్రంగా మీకు చూపెట్టే బాధ్యత మాది. కొత్తగా ఏముంది ఇందులో? ఆ రోజు మా నాయకుడు నల్లగొండలోనే ప్రకటించారు, స్పష్టంగా ప్రకటించి ఆ రోజే చెప్పాం, మీకు అవగాహన లేదు కాళేశ్వరం అంటేనే మేడిగడ్డ అనుకుంటున్నారు. మేడిగడ్డ ఈజ్ వన్ స్మాల్ కంపోనెంట్ ఆఫ్ కాళేశ్వరం. అందుకే మేడిగడ్డ మాత్రమే కాదు, మొత్తం సమగ్ర స్వరూపాన్ని చూపెడతామని మేము అంటున్నాం. ఇప్పుడు నాణానికి ఎప్పుడైనా 2 వైపులు ఉంటాయి బ్రదర్. వాళ్ళు ఒకవైపు మాత్రమే చూపెట్టి ఒక చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూగా చూపెట్టి మొత్తం ప్రాజెక్ట్ను బదనాం చేసి, తెలంగాణను బదనాం చేసి రాజకీయంగా ప్రయోజనం పొందే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మేమేం చెప్తున్నాము, మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఏ యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, కానీ వెంటనే రిపేర్ చేయండి, వెంటనే మరమ్మతులు చేపట్టండి. మీరు కట్టిన ప్రాజెక్టుల్లో ఇబ్బందులు వస్తే మేము ఆల్రెడీ రిపేర్ చేయించినాం, మరమ్మతులు చేసినాం, నడిపినాం. మీ టన్నల్ బోరింగ్ మెషిన్లు ఎస్ఎల్బీసీలో ఇరకపోతే మేము ఆపేయలేదు, దాన్ని కూడా తవ్వినాం, ముందుకు తీసుకొని పోయినాం. ఇంకో కిలోమీటర్లు మాత్రమే మేము తప్పకుండా ముందుకు తీసుకొని పోయినాం. అదేవిధంగా ఇవాళ ఒక ప్రీమెడిటేటెడ్ మైండ్తో మమ్మల్ని ఆ రోజు పిలిచిన మాట వాస్తవం, కొన్ని ప్రీమెడిటేటెడ్ మైండ్. మంత్రి చెప్తాడు డైరెక్ట్గా, అన్నారం కొట్టుకపోతుంది, సుందీలో కొట్టుకపోతుంది, ఈయనెట్లా చెప్తాడు, ఈయన ఇంజనీరా, ఆయనకి ఏం తెలుసు, మంత్రికి ఏం తెలుసు, ముఖ్యమంత్రికి ఏం తెలుసు. ఆడ పాపం ముఖ్యమంత్రి గారు పోయి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఇంజనీర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు, సార్ స్టెబిలైజేషన్ ఉంటుంది, కొత్త ఆయకట్టు ఉంటుంది, 2 ఉంటాయి, మొత్తం కలిపి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని ఇంజనీర్ చెప్పబోతుంటే ఆయన వారిస్తాడు ముఖ్యమంత్రి. అంటే నేను అనేది ఏమంటే, ఒక ప్రీమెడిటేటెడ్ ఎజెండాతో ఎలాంటి దర్యాప్తు చేయకుండా ప్రాజెక్ట్ కొట్టుకపోతుంది అని ముందే ఒక కుట్రపూరితమైన ఆలోచనను పెట్టుకొని వ్యవహారం చేస్తున్న ప్రభుత్వం వారి యొక్క వైఖరిని, ఈ తప్పుడు మాటలను తప్పకుండా ప్రజల ముందు ఎండగట్టాలి. కాబట్టి మేము కూడా పోతాం. మాతో ఎక్స్పర్ట్స్ కూడా తీసుకుపోతాం బ్రదర్, ఎక్స్పర్ట్స్ కూడా బ్రదర్. నేను అనేది అదే చాలా ప్రాజెక్టులు, ఇప్పుడే నేను ఇంత పెద్ద లిస్ట్ చదివిన, చాలా ప్రాజెక్టుల్లో సీపేజ్ వస్తుంది, లీకేజ్ వస్తుంది. వచ్చినప్పుడు వాటిని ఎట్లా రిపేర్ చేయాలి, ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్, దానిలో ఎవరికి రెండో అభిప్రాయం లేదు కదా. మా గవర్నమెంట్ ఈరోజు లేదు, 10 ఏళ్ళు మేము ఉన్నప్పుడు సమగ్రంగా మెయింటైన్ చేసినాము. తర్వాత ఎలక్షన్ పీరియడ్లో మేము ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో అన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ ఏం బాధ్యత తీసుకోవాలి, వెంటనే రిపేర్ చేయాలి, వెంటనే ఆలోచన చేయాలి, ఒకవైపు ఎంక్వైరీ జరిపించాలి, ముందుకు పోవాలి. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్ననాడు ఒక పంప్ హౌస్లోకి నీళ్ళు వచ్చి మునిగింది, దాన్ని మళ్ళీ రిపేర్ చేసి పునరుద్ధరించి మళ్ళీ నడిపినాం కదా. శ్రీశైలం వాళ్ళు కట్టిన శ్రీశైలంలోని జెన్కో ప్రాజెక్టులో కూడా నీళ్ళు వచ్చినాయి కదా, అక్కడ కూడా మేము రెస్టోర్ చేశాం కదా, మేమేం బదనాం చేయలేదు కదా. శ్రీశైలం మీరు కట్టారు, ఇంజనీరింగ్ తప్పు కాబట్టి ఈరోజు ఇట్లా అయింది, బదనాం చేసే కార్యక్రమం తర్వాత చేద్దురు, మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఈరోజు నేను అనేది ఏమంటే, మీరు మొదలు చేయవలసిన పని చేయండి ప్రభుత్వంగా. ఇక సరిపోయినాయి పవర్ పాయింట్లు, మీ బిల్డప్లు, మీ శ్వేతపత్రాలు సరిపోయినాయి, చేయాల్సిన పని చేయండి. రాష్ట్రంలోని రైతులకు పంటలు ఎండకుండా చూసుకోండి, గొంతులు ఎండకుండా చూసుకోండి అనేది